హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. కస్టమరే దేవుడు టైటిల్లో ఈరోజు మన కస్టమర్ అన్నగారికి 2 కేజీలు విఐపి చికెన్ ఎలా కట్ చేస్తానో చూడండి. అదిరిపోవాలంటే, ఎందుకంటే ఆయన తినే వెరైటీ అలా తింటారా. సార్ని పరిచయం చేయించుకుందాం అంటే వద్దు అంటున్నాను. మా దగ్గరకు వచ్చేవాళ్ళు పాపులర్ మనుషులు కదా, అంటే అట్లని కాదు, అందరూ వస్తారు. కొంతమంది ఏంటంటే ఇష్టపడరు, అంటే పబ్లిక్. అనగారు ఇక్కడ మీ దాంట్లో మీరు ఏం చేస్తున్నారు ఏంటి ఏమి బిజినెస్ సంగతి కూడా ఇప్పుడు మీ రూపాయి నేను తింటున్నాను, మీకు కూడా నా వంతు ఏదైనా ఉపయోగపడేలాగా నేను చేస్తాను అనుకుంటా చాలామంది. అంటే మీ బిజినెస్ కూడా మీరు వివరించుకోవచ్చు అంతే, అంతేగాని ఇది నా కోసం అని పెట్టింది కాదు. అన్నకి ఓన్లీ లెగ్ సైడ్ వింగ్సే, వింగ్స్ కూడా లెగ్స్ 90% లెగ్స్ కావాలి. ఒకవేళ లేకపోతేనే వింగ్స్ ఏమంటారు అన్న. 2 కేజీలే కదా. ఇందాక 3 గోళ్ళు వచ్చాను, మళ్ళీ ఎందుకు వచ్చాను తెలుసా? ఏదో అసంతృప్తి. అన్నకి ఎన్నో పావు కిలో తక్కువ ఉంటే మనం 2 వింగ్స్ వేయచ్చు, కానీ మొత్తానికే తక్కువ ఉంటే అన్న హ్యాపీ ఫీల్ అవ్వడే ఉద్దేశంతో ఇంకొక కోడి కోసేసారు. 4 కోళ్ళల్లో విఐపి చికెన్ లేదా అన్ని లెగ్స్ 8 లెగ్స్ వచ్చినాయి. అన్నగారు ఇంకా వేద్దామా? ఓకే, ఆ ₹2 మాకు బోనస్ పాయింట్ ఇవ్వాల్సిందే, ఎందుకని మా మంచితనాన్ని పరిగణలోకి తీసుకొని. అయితే చాలామంది కామెంట్స్లో ఏం పెడుతున్నారంటే, నేను ఇక్కడ నీకు విఐపి చికెన్ ఇస్తుంటా కదా, అరే ఇడు పావు కిలో చికెన్ తెగుతున్నాడు తెగేసాడని కామెంట్స్ పెడుతున్నారు. అరే నాయన, నేను ఇచ్చేది విఐపి చికెన్లో దీనికి షరతులు ఉంటాయి అన్నమాట. ఇవి ₹60 ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను చేసిన దాన్ని మాకు ₹80 దాకా పోతుంది వేస్టేజ్, కానీ నేను ఓన్లీ ₹60 అలా ఎక్స్ట్రా తీసుకుంటాను. అన్నా సైజు బిర్యానీకి విఐపి చికెన్ 2 కేజీది బిర్యానీకి. ఓకే, ఒకసారి చూపించాలండి. అన్న మామూలు చికెన్ తింటేనే, మామూలు ముక్కలు కొట్టించుకుంటేనే అది ఈ సైజు కొట్టించుకుంటారు. ఇది ఇలా దీంట్లో 2 ఉంటాయి. ఇప్పుడు బిర్యానీ కన్నారు, ఆ సైజు కట్ చేద్దాం అన్న ఆన్లైన్ కోసమని. ఇక నెట్ సహకరిస్తలేదు మోపం. ఏదైనా సినిమా ఇది ఓకేనా? అయిపోయిందా? సభకు నమస్కారం. పైన నాదాన్ని కొట్టినట్టే కదా, దీనికి దానికి పోతలేదు. రైట్ రైట్, ఓకే. ఇదండి డిజైన్ చూడండి. ఓకే, ఉంచాను ఇలా ఉంచే. అది ఇది బిర్యానీకి
ఇలా నేను మీకు చాలాసార్లు చెప్తున్నాను కదా, ఇలా తినే మనుషులు చాలా తక్కువ. వాళ్ళ మెంటాలిటీలో ఫిక్స్ అయ్యి వస్తారు. అంటే మాకు డబ్బు కాదు, డబ్బుతో సమస్య కాదు, డబ్బు మనం ఎంత ఉన్నా తినాలి మంచి వస్తువు అనేది మన మైండ్లో రావాలి. ముందు ఈ వస్తువు తినాలి అన్నగారు ఎప్పుడు కావాలంటే 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకో అంటే ఆయన బాగా ధనికుడని కాదు, ఆయనకు నచ్చింది నేను ఈరోజు మంచిగా తినాలి, తృప్తిగా తినాలి, మంచి నీటి వస్తువు తినాలనే ఉద్దేశంతో ఆయన అంటారు అంతే. అంతే. చాలామంది ఏం చేస్తారంటే ఎంత ఉన్నా వాళ్ళ జిడ్డు బుద్ధి చూపించుకోవాలి అట్లా. వాళ్ళు నేను కొడుతున్నప్పుడు మాట్లాడుతుంటే చిరాకు దానికోసం నేను టక్కున గుర్తుపడేస్తాను. ఇలాంటి 8 లెగ్స్ ఎంత నీట్గా కట్ చేశాను. 4 కోళ్ళనే బ్యాక్ సైడ్ 8 లెగ్స్ వస్తాయి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా కట్ చేసుకోవాలి. ఈ ముక్క ఒకటొకటి ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను. ఇంచుమించు 100 గ్రాముల దగ్గర వచ్చింది. లెగ్ అయితే 100 గ్రాములు. రైట్. ఇవన్నీ ఇలా బిర్యానీకి అంటే ఇలా నీట్గా తినండి, తీసుకోండి. చాలామంది ఇదేంటంటే దీంట్లో జిగుడు అనేది ఎక్కువ ఉంటుంది. అసలుకి ఈ జిగుడు మనం ఇంటి దగ్గర పోయి లేడీస్ కడగాలంటే మరీ అంతగా కడుగుతారేమో తెలియదు, కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చికెన్ షాప్ వాళ్ళే నీట్గా చేయగలిగితే ఇదండి ఇలా చేయించుకోండి. ఈ లెగ్కి ఏంటంటే పైన జిడ్డు వస్తుంది, ఈ లెగ్ మధ్యలో ఇది జిడ్డు మాదిరి ఉంటుంది. అది అన్నగారు మీరు ఏమైనా పరిచయం చేసుకుంటే చేసుకోవచ్చు. పేరు చెప్పండి అంతే. ఓకే ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూశారు కదా విఐపి చికెన్ ఎంత నీట్గా కట్ చేశాను. రైట్, బాయ్. అరే మళ్ళా